नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। నేను కూడా అదే వెయిట్ చేస్తాను. అయిపోయింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు నూతన సంవత్సరం వస్తున్నాయి. మీ మీడియా మిత్రులు పోలీస్కి ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. సో ఈ హయాంలో ఈ ఒకటి ఇంటర్నేషనల్ డ్రగ్ ట్రాఫికింగ్ ర్యాకెట్ అదే బస్ట్ చేయడం జరిగింది. సో ఈ బేసిక్లీ మన కంట్రీ నుంచి వయా హైదరాబాద్, వయా పుణే, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కంట్రీకి ఈ సింథెటిక్ డ్రగ్, దాని పేరు సురోఎపిడ్రిన్, ఈ డ్రగ్ ని అక్రమ రవాణా వాళ్ళు చేస్తున్నారు. మెయిన్ ఈ సప్లై అంతా చెన్నై నుంచి వస్తున్నాయి. అండ్ చెన్నై నుంచి ఇక్కడ మన హైదరాబాద్, తర్వాత పూణే ద్వారా ఎయిర్పోర్ట్ ద్వారా కొరియర్ లో వాళ్ళు ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కంట్రీకి ఇది తరలిస్తున్నారు. ఈ మాదక ద్రవ్యాలు ఈ మనకు రికవర్ అయిన క్వాంటిటీ 8.5 kg ఉన్నాయి. తర్వాత
దానితో పాటు నెట్ క్యాష్ 4,02,500, 5 పాస్పోర్ట్స్, 3 ఆధార్ కార్డ్, 2 ఓటర్ కార్డ్, డొంగల్ కానీ కురియర్ రిసిప్ట్స్, వేయింగ్ మషీన్, మొబైల్ ఫోన్స్, ఇదంతా మొత్తం దానికి విలువ డ్రగ్స్ తో పాటు 9 crore విలువ ఉన్న ఈ డ్రగ్స్ మిగతా సామగ్రి అంతా రికవర్ చేస్తూ ఈ ర్యాకెట్ లో ఉన్న నిందితులు మొహమ్మద్ కాసిం, ఇతను తమిళనాడు, అక్కడ తమిళనాడులో ఉతార్ బేగం ఫ్రంట్ స్ట్రీట్, ఓరం మార్కెట్, చెన్నై అక్కడ ఉంటున్నారు ప్రస్తుతం. మాత్రం ఆయనకి సొంత ఊరు తమిళనాడులో శివగంగా జిల్లాలో ఉంది. ఈయనతో పాటు ఒక రసూలుద్దీన్ అని, ఆ రసూలుద్దీన్ ఇతను కూడా తమిళనాడులో చెక్కోపల్లి ఏరియా, చెన్నై, తమిళనాడు అక్కడ ప్రస్తుతం ఉన్నారు. మాత్రం నేటివ్ ఇతను కూడా శివగంగా జిల్లా. వాళ్ళ ఇద్దరిని మనము కస్టడీలో తీసుకున్నారు. ఈ ర్యాకెట్ లో ఈ ప్రధాన్ నంబర్ 1 రహీం అని చెన్నై నుంచి, అతను ఈ మొత్తం ఈ ర్యాకెట్ నడిపిస్తున్నారు అని మా దృష్టికి వచ్చినాయి. పుణే, మహారాష్ట్రలో ఫరీద్ అండ్ ఫైసల్ వాళ్ళు ఇద్దరు కూడా ఇదే పని చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా పుణే నుంచి చాలా క్వాంటిటీ ఆల్రెడీ వాళ్ళు ఈ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కి తరలించారు అని మాకు సమాచారం ఉంది. ఈ సింథటిక్ డ్రగ్స్ ఏముంది, దాని పేరు సుడోఫెడ్రిన్. ఇది నార్కోటిక్ కంట్రోల్ సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ ద్వారా మెటాపెటమైన్ అని, మెయిన్ మార్కెట్ లో మెటాపెటమైన్, ఈ అందరికీ తెలుసు ఈ డ్రగ్ అంటే. ఈ డ్రగ్ మెటాపెటమైన్ తయారు చేయాలంటే ఈ సుడోఫెడ్రిన్ ద్వారా ఆ డ్రగ్ తయారైతుంది. ఈ డ్రగ్ వలన మొత్తం మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా కొన్ని చాలా దానికి ఉన్నాయి. ఆల్కహాల్ కానీ వాటర్ లో వచ్చేసి ఒక డ్రాప్ కానీ కొంచెం పౌడర్, ఈ డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారు వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడు మన సిక్ చేసిన డ్రగ్ ఇది 1 kgకి 1 crore రూపాయలు ఈ విలువ ఉంది. మాత్రం మెటాపెటమైన్ మార్కెట్ లో దాదాపు 5 crore రూపాయలు 1 kgకి. అంతా ఈ సింథటిక్ డ్రగ్ కి ఈ విలువ ఉంటుంది. సో మెయిన్ ఇప్పుడు ఈ ఎలా పంపిస్తాము విదేశానికి, ఈ మోడస్ ఆపరెండి ఈ ర్యాకెట్ లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మన అందరం పుష్ప మూవీ చూశారు. ఎక్కడైనా మనకు అదే డౌట్ వస్తుంది ఎట్లా అది. సో ఇక్కడ కూడా ఈ కురియర్, ఈ మన ఇప్పుడు మీ ఫేమస్ బ్రాండ్ మీ అందరికీ తెలుసు, మీరు వాడుతున్నారు. ఈ లుంగి ప్యాక్స్ అని, ఈ ప్రమరాజ్ సంబంధి ఈ లుంగి ప్యాక్ లో ఈ లుంగి ఉన్నాయి. ఎవరికి ఏమైనా డౌట్ రాదు. మాత్రం ఈ పైన కవర్ కానీ కింద కవర్ చూస్తే కొంచెం బరువు ఉంది, లైట్ లేదు అది. సో ఈ కవర్ లో పైన భాగంలో ఇక్కడ, తర్వాత మళ్ళా కవర్ లో కింద కూడా ఈ పోర్షన్ లో ప్లాస్టిక్ లో పౌడర్ రూపంగా మొత్తం 80 to 90 గ్రామ్ ఒక బాక్స్ లో ఈ సింథటిక్ డ్రగ్స్ ఇప్పుడు మన ఈరోజు పట్టుకున్న సుడోఫెడ్రిన్ ఇది కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి బాక్సెస్ మళ్ళీ వాళ్ళు కురియర్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా మాకు ఉన్న సమాచారం ప్రకారంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి పైన భాగంలో ఇక్కడ, తర్వాత మళ్ళా కవర్ లో కింద కూడా ఈ పోర్షన్ లో ప్లాస్టిక్ లో పౌడర్ రూపంగా మొత్తం 80 to 90 గ్రామ్ ఒక బాక్స్ లో ఈ సింథటిక్ డ్రగ్స్ ఇప్పుడు మన ఈరోజు పట్టుకున్న సుడోఫెడ్రిన్ ఇది కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటి బాక్సెస్ మళ్ళీ వాళ్ళు కురియర్ చేస్తున్నారు. సో ఇప్పటిదాకా మాకు ఉన్న సమాచారం ప్రకారంగా ఇక్కడ హైదరాబాద్ నుంచి 8 సార్లు ఆస్ట్రేలియాలో క్యాన్బెరా,
సిడ్నీ, ఆక్లాండ్, తర్వాత సౌత్ వెల్స్, స్టీఫెన్ ఆండ్రూస్, మెల్బోర్న్ ఈ ప్రాంతానికి ఇక్కడ నుంచి పంపించడం జరిగినాయి. తర్వాత మహారాష్ట్రలో పూణే ద్వారా అక్కడ నుంచి మెల్బోర్న్, క్యాన్బెరా, మారికోర్, బొరుగు, లివోటా ఇదంతా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఉన్న ప్లేసెస్. అది ఆక్లాండ్ అంటే న్యూజిలాండ్. సో అక్కడ కూడా పూణే ద్వారా 7 టైమ్స్ పూణే నుంచి 8 సార్లు మన హైదరాబాద్ నుంచి అంతకుముందు దాదాపు 75 కిలో ఇప్పటిదాకా 75 కిలో ఈ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కంట్రీకి ఈ ర్యాకెట్ ద్వారా అక్కడ ఆల్రెడీ అక్రమ రవాణా అయినట్టు మాకు ఇప్పుడు సమాచారం ఉంది. చాలా ఇది ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ ర్యాకెట్ కాబట్టి ఈ ర్యాకెట్ లో మనము కూడా ఈ ఏజెన్సీస్ ఏమున్నాయి మన కేంద్ర ప్రభుత్వం సంబంధి డిఆర్ఐ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళని కూడా మనము అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా సహాయం తీసుకొని ఈ ర్యాకెట్ లో ఫరారైన మిగతా నిందితులు కానీ ఈ ఒరిజిన్ ఎక్కడ తయారవుతున్న ఇంట్రెస్ట్ అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. దానికి సంబంధి పక్క డూయింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ర్యాకెట్ అది ఎలా పట్టుకున్నారు, ఎలా వాళ్ళు ఈ అంత అక్రమ రవాణా చేస్తున్నారు, దానికి సంబంధి అన్ని వివరాలు మన ఇక్కడ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రాములు ఈ వివరాలు అంతా మీకు చెప్తారు. ఇదంతా మన నాచారం పిఎస్ లిమిట్ లో ఈ సీజర్ అక్కడ జరిగిన. సో దానికి సంబంధి ఒకటి సోర్స్ ఏరియా, ఎక్కడి నుంచి సప్లై స్టార్ట్ అవుతుంది. రెండో ట్రాన్సిట్ ఏరియా, ఎక్కడ అది టెంపరీగా వాళ్ళు ఆపి మళ్ళీ అక్కడి నుంచి డెస్టినేషన్ అది పంపిస్తారు. సో ఈ ర్యాకెట్ లో ఈ మనం చేసిన రేట్ ఇది ట్రాన్సిట్ ఏరియా రేట్. అది సోర్స్ చెన్నై నుంచి ఉంది, తర్వాత డెస్టినేషన్ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కంట్రీ. ఇది మనం గుర్తుపెట్టాలి. ఈ ర్యాకెట్ లో చాలా చక్కగా మా వారు ఈ ర్యాకెట్ లో యాక్ట్ చేయడం, ఈ డిటెక్ట్ చేయడం, ఇది ఇన్ఫర్మేషన్ లేకపోతే ఈ కష్టం. ఇది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు వర్కౌట్ చేస్తూ ఈ ర్యాకెట్ వాళ్ళు పట్టుకున్నారు. అండ్ అది ఫర్దర్ కూడా ఇలాంటి ఈ ర్యాకెట్స్ లో ఎట్లా అక్రమ రవాణా చేస్తారు ఆ మోడస్ ఆపరెండి ఇప్పుడు మనకు తెలిసిపోయింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ క్యాష్ రివార్డ్స్ టు అవర్ టీమ్ ఆల్సో. ఈ ర్యాకెట్ సంబంధి నాచారం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 553/2022 అండర్ సెక్షన్ 462, 471 IPC, section 25A of Narcotic Drugs and Psychotropic Substances Act and section 36 of Aadhaar Act ఈ చట్టం కింద ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది.